ప్యారలల్ అండ్ డిస్ట్రిబ్యూటెడ్ ట్రైనింగ్ ఎంటెక్ ఎగ్జామినేషన్. ఈ టాపిక్‌ని టీచర్స్ లాగా స్టెప్ బై స్టెప్ నేర్చుకున్నాం. ఈ ఆన్సర్ చదివితే డిప్రెషన్ నీడ్స్ టైప్ ఆన్ అడ్వాంటేజెస్ వర్కింగ్ ప్యారలల్ డిస్ట్రిబ్యూటెడ్ ట్రైనింగ్ అంటే ఏంటి? సింపుల్‌గా చెప్పాలంటే ప్యారలల్ ట్రైనింగ్ అంటే ఒక పెద్ద డీప్ లెర్నింగ్ మోడల్‌ను ట్రైన్ చేసే పని మల్టిపుల్ జీపీయూ, సీపీయూ మీద ఒకేసారి ప్యారలల్ చేయడం. అంటే ప్యారలల్ ట్రైనింగ్ అంటే పెద్ద డీప్ లెర్నింగ్ మోడల్‌ను ట్రైన్ చేసే పనిని మల్టిపుల్ మనం ట్రైన్ చేసే పనిని మల్టిపుల్ సీపీయూ మీద ఒకేసారి పనిచేయడం. అంటే డిస్ట్రిబ్యూటెడ్ ట్రైనింగ్ అంటే ఇన్ ట్రైనింగ్ ప్రాసెస్ మల్టిపుల్ మిషన్స్, నోడ్స్ మరియు మల్టిపుల్ జీపీయూ మధ్య డిస్ట్రిబ్యూషన్ చేసి ఒకే మోడల్‌ని ట్రైన్ చేయడం. తెలుగులో ఇదొక ఏఐ మోడల్‌ను ఒకే కంప్యూటర్ మీద ట్రైన్ చేస్తే చాలా సమయం పడుతుంది. ఉదాహరణకు ఒక మోడల్ ట్రైన్ చేయడానికి 10 గంటలు టైం పడుతుంది అనుకుందాం. అదే పనిని 10 జీపీయూఎస్‌కి సమర్థవంతంగా ప్యారలల్‌గా చేస్తే ట్రైనింగ్ గణనీయంగా తగ్గుతుంది. మెయిన్ ఐడియా లార్జ్ ట్రైనింగ్ జాబ్ డివైడెడ్ ఇంటూ స్మాల్ జాబ్స్, ఎగ్జిక్యూట్ సైమల్టేనియస్‌లీ, సింక్రొనైజ్ రిజల్ట్స్. వై వి నీడ్ టు ప్యారలల్ డిస్ట్రిబ్యూషన్ ట్రైనింగ్. ఎందుకు అవసరం వస్తది? మోడర్న్ డీప్ లెర్నింగ్ మోడల్ చాలా పెద్దవిగా ఉన్నాయి. ఉదాహరణకు లార్జ్ లాంగ్వేజ్ మోడల్ ఎల్ఎల్ఎం, జనరేటివ్ ఏఐ మోడల్ జనరేటివ్ ఏఐ మోడల్, ఇమేజ్ జనరేషన్ మోడల్, లార్జ్ ట్రాన్స్ఫార్మ్ మోడల్, వీటికి హ్యూజ్ డేటా సెట్, లార్జ్ మోడల్ పారామీటర్స్, హై కాంపిటీషన్ పవరు, లార్జ్ మెమొరీ, లాంగ్ ట్రైన్ టైము అవసరం ఉంటుంది. జీపీయూకి మోడల్ మొత్తాన్ని మెమొరీలోకి ఫిట్ కాకపోవచ్చు. అందువల్ల ఒక జీపీయూలోకి మోడల్ మొత్తం మెమొరీ ఫిట్ కాకపోవచ్చు. అందువల్ల మల్టిపుల్ జీపీయూ మిషన్ ఉపయోగిస్తుంది. ముఖ్యంగా కారణాలు ట్రైనింగ్ టైం తగ్గిస్తుంది. లార్జ్ మోడర్న్ ట్రైన్‌ని ట్రైన్ చేయడానికి, మోడల్ ట్రైన్ చేయడానికి, లార్జ్ డేటా సెట్ ప్రాసెస్ చేయడానికి, హ్మ్. జీపీయూ మెమరీ ఇన్‌స్టలేషన్ ఓవర్‌కమ్ చేయడానికి, అంటే జీపీయూ లిమిటేషన్స్ ఓవర్‌కమ్ చేయడానికి, కంప్యూటేషనల్ రిసోర్సెస్ ఎఫిషియన్సీ చేయడానికి, స్కేలబిలిటీ పెంచడానికి, బేసిక్ ఆర్కిటెక్చర్. దీంట్లో సాధారణంగా డిస్ట్రిబ్యూటెడ్ ట్రైనింగ్‌లో డాటా సెట్ ఉంటుంది. డాటా సెట్ మల్టిపుల్ వర్కర్స్ జీపీయూస్‌కి ఇస్తారు. దాని తర్వాత కాంపిటీషన్ ఇస్తారు. గ్రేడియంట్ సింక్రనైజేషన్ చేస్తారు. మోడల్ అప్సెట్ చేస్తారు. డేటాని మల్టిపుల్ వర్కర్స్ డిస్ట్రిబ్యూట్ చేస్తారు. డిస్ట్రిబ్యూషన్‌గా కాంపిటీషన్ చేస్తారు. కాంపిటీషన్ గ్రేడియంట్ సింక్రనైజేషన్ చేస్తారు. అంటే ఆర్డర్ కోసమని. మోడల్ అప్డేట్ చేస్తారు. ఇక్కడ వర్కర్ ట్రైన్ కాంపిటీషన్ చేసే సీపీయూ జీపీయూ సీపీయూ. అంటే వర్కర్ ఎవరు కంప్యూట్ చేసే జీపీయూ సీపీయూ. నోడ్ ఒక కంప్యూటర్ సర్వర్. హ్మ్. హ్మ్. జీపీయూ పారలల్ కంప్యూటేషన్ కోసం యాక్సిలరేటర్. గ్రేడియంట్ అంటే నోడ్ అనేది కంప్యూటర్ సర్వర్ అయితే మా పారలల్ కంప్యూటేషన్ కోసం యాక్సిలరేటర్‌ను జీపీయూ అంటాం. గ్రేడియంట్ అంటే మోడల్ పారామీటర్ ఎలా మార్చాలో చెప్పే ఇన్ఫర్మేషన్ గ్రేడియంట్ అంటే. సింక్రొనైజేషన్ అన్ని జీపీల నుంచి వచ్చే గ్రేడియంట్ రిజల్ట్స్‌ను కోఆర్డినేట్ చేయడం. ఈ సింక్రొనైజేషను. మెయిన్ టైప్ ఆఫ్ పారలిజం. ఎంటెక్ ఎగ్జామ్‌లో ముఖ్యంగా ఈ టైప్‌ని గుర్తుపెట్టుకోవాలి. డాటా పారలిజం, మోడల్ పారలిజం, టెన్సార్ పారలిజం, పైప్‌లైన్ పారలిజం. ఈ 3 చేయాలి. అంటే లార్జ్ లాంగ్వేజ్ మోడల్ విషయంలో టెన్సార్ పారలిజం టెన్సార్ పారలిజం, పైప్ పారలిజం, డాటా పారలిజం కూడా కల్ కలిసి కూడా ఉపయోగిస్తారు. డాటా పారలిజం అంటే ఇది చాలా కామన్ మెథడ్. ఒక మోడల్‌లో మల్టిపుల్ కాపీస్ ఆఫ్ మల్టిపుల్ జీపీయూస్ ఉంచుతాం. హ్మ్. డేటాస్ డిఫరెంట్ మినీ బ్యాచెస్‌ని డివైడ్ చేస్తాం. డేటా సెట్‌ని డిఫరెంట్ మినీ బ్యాచెస్‌గా డివైడ్ చేస్తాం. ఎగ్జాంపుల్, మా దగ్గర 1000 ట్రైనింగ్ శాంపుల్స్ ఉన్నాయి. మరియు 4 జీపీయూస్ ఉన్నాయనుకుందాం. అప్పుడు డేటా సెట్‌ని ఈ విధంగా డివైడ్ చేస్తాం. జీపీయూ 1కి 250 శాంపుల్స్, జీపీయూ 2కి 250 శాంపుల్స్, జీపీయూ 3కి 250 శాంపుల్స్, జీపీయూ 4కి 250 శాంపుల్స్, జీపీయూ 5 అట్లా మొత్తము 1000 శాంపుల్ డివైడ్ చేసిండనమాట. ప్రతి జీపీయూ బ్యాచ్ మీద కంప్యూటేషన్ చేస్తుంది. ఈ తర్వాత ఈ గ్రేడియంట్ ఎక్స్‌చేంజ్ చేసి మోడల్ పారామీటర్ అప్డేట్ చేస్తారు. అంటే మోడల్‌ని అన్ని జీపీయూలో ఉంటుంది. ఈ సేమ్ మోడల్ అన్ని జీపీయూలో ఉంటుంది. ఈ ట్రైనింగ్ డేటాని బ్యాచెస్‌గా డివైడ్ చేస్తారు.
ప్రతి జీపీయూ తన బ్యాచ్‌పై ఫార్వర్డ్ ప్రాపగేషన్ చేస్తుంది. ప్రతి జీపీయూ తన బ్యాచ్‌పై ఫార్వర్డ్ ప్రాపగేషన్ చేస్తుంది. లాస్ కాలిక్యులేట్ చేస్తుంది. బ్యాక్ ప్రాపగేషన్ ద్వారా గ్రేడియంట్ కాలిక్యులేట్ చేస్తుంది. బ్యాక్ ప్రాపగేషన్ ద్వారా గ్రేడియంట్ కాలిక్యులేట్ చేస్తుంది. బ్యాక్ ప్రాపగేషన్ ద్వారా గ్రేడియంట్‌ని కాలిక్యులేట్ చేస్తుంది. గ్రేడియంట్ అంటే ఏందంటే అది గ్రేడియంట్ అనేది ఇక్కడ ఇచ్చిండు. గ్రేడియంట్ అనేది ఇక్కడ ఇచ్చిండు. అండ్ గ్రేడియంట్ అంటే మోడల్ పారామీటర్ ఎలా మార్చాలో చెప్పే ఇన్ఫర్మేషన్. సో సమ్ మోడల్ని జీపీయూలో ఉంటుంది. ట్రైన్ మోడల్ బ్యాచెస్గా డివైడ్ చేస్తారు. జీపీయూ ఫార్వర్డ్ ప్రాపగేషన్ చేస్తారు. లోకల్ లోకల్ లాస్ క్యాలిక్యులేట్ చేస్తారు. బ్యాక్ ప్రాపగేషన్ గ్రేడియంట్ని క్యాలిక్యులేట్ చేస్తారు. అంటే ఎంత లాస్ అయింది దాన్ని ఏ విధంగా రెక్టిఫై చేయాలనేది క్యాలిక్యులేట్ చేస్తారు. అన్ని జీపీయూ గ్రేడియంట్స్ను సింక్రనైజ్ చేస్తారు. మోడల్ పారామీటర్ను అప్డేట్ చేస్తారు. శాంపుల్ 1 ట్రైనింగ్ డేటా సెట్ బ్యాచ్ 1, బ్యాచ్ 2, బ్యాచ్ 3, జీపీ1, జీపీ2, జీపీ3, జీపీ4 ఇట్లా 4 ఉన్నాయి. డాష్ ఉంటాయి. గ్రేడియంట్ 1, గ్రేడియంట్ ఇవన్నీ ఉంటాయంట. సింక్రనైజేషన్ చేసి మోడల్ అప్డేట్ చేస్తారు. ఇది అడ్వాంటేజెస్. ట్రైనింగ్ స్పీడ్ పెరుగుతుంది. లిమిటేషన్ మోడల్ మొత్తం ప్రతి జీపీయూలో ఫిట్ అవ్వాలి. మోడల్ ప్యారలిజం డేటా మోడల్‌లో డేటా ప్యారలిజంలో మోడల్ మొత్తం ప్రతి జీపీయూలో ఉంటుంది. కానీ మోడల్ ప్యారలిజంలో మోడల్‌ను ఇట్‌సెల్ఫ్ డిఫరెంట్ జీపీయూకి డివైడ్ చేస్తాము. కానీ మోడల్ ప్యారలిజంలో మోడల్‌ను ఇక్కడేంటంటే డేటా ప్యారలిజంలో మోడల్ మొత్తాన్ని జీపీయూలో ఉంటుంది. మొత్తం జీపీయూలో ఉంటుంది. మోడల్ మొత్తం ప్రతి జీపీయూలో ఉంటుంది. కానీ మోడల్ ప్యారలిజంలో మోడల్‌ను ఇట్‌సెల్ఫ్ డిఫరెంట్ జీపీయూకి డివైడ్ చేస్తాము. ఎగ్జాంపుల్ పెద్ద న్యూరల్ నెట్వర్క్ ఉంది. లేయర్ 1-10 ఏమో జీపీయూ 1కి ఇస్తారు. లేయర్ 11-20 ఏమో జీపీయూ 2కి ఇస్తారు. లేయర్ 21-30 ఏమో జీపీయూ 3కి ఇస్తారు. అంటే ఒక మోడల్ జీపీయూ మెమరీ ఫిట్‌లో కాకపోతే మోడల్‌ను స్ప్లిట్ చేస్తారు. డయాగ్రామ్ ఇన్పుట్ జీపీయూ 1 లేయర్ 1-10, జీపీయూ 2 లేయర్ 11-12, జీపీయూ 3 21-30 అవుట్పుట్. ఇది చాలా పెద్ద మోడల్ మల్టిపుల్ జీపీయూస్ ఉపయోగించి ట్రైన్ చేయవచ్చు. డిసడ్వాంటేజ్ జీపీయూ మధ్య కమ్యూనికేషన్ ఎక్కువగా ఉంటుంది. టెన్సార్ పారలిజంలో న్యూరల్ నెట్వర్క్లోని పెద్ద మ్యాథమెటికల్ ఆపరేషన్ టెన్సార్ను మల్టిపుల్ జీపీయూ మధ్య డివైడ్ చేస్తారు. అంటే టెన్సార్ పారలిజంలో న్యూరల్ నెట్వర్క్‌లోని పెద్ద మ్యాథమెటికల్ ఆపరేషన్స్ టెన్సార్స్‌ను మల్టిపుల్ జీపీయూల మధ్య డివైడ్ చేస్తాము. అంటే టెన్సార్ పారలిజంలో న్యూరల్ నెట్వర్క్‌లోని పెద్ద మ్యాథమెటికల్ ఆపరేషన్స్‌ను టెన్సార్‌ను మల్టిపుల్ జీపీయూల మధ్య డివైడ్ చేస్తారు. ఉదాహరణకు ఒక లార్జ్ మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ ఉంది. అప్పుడేమైతుంది లార్జ్ మ్యాట్రిక్స్‌ని ఎంత జీపీయూ 1కి కొంత ఇస్తారు, జీపీయూ 2కి ఇస్తారు, జీపీయూ 3కి ఇస్తారు. ఇచ్చి రిజల్ట్స్ మాత్రం సింక్రోనైజ్ అంటే పెద్ద మ్యాట్రిక్స్ ఆపరేషన్ చిన్న ఆపరేషన్ డివైడ్ చేసి డిఫరెంట్ జీపీయూస్‌లో ప్యారలల్‌గా పర్ఫార్మ్ చేస్తారు. ముఖ్యమైన పాయింట్ మోడల్ లేయర్‌ను మాత్రమే స్ప్లిట్ చేయడం కాదు. ఒక లేయర్‌లోని కంప్యూటేషన్ కూడా జీపీయూ మధ్య స్ప్లిట్ చేస్తాము. అంటే ఇది లార్జ్ ట్రాన్స్‌ఫర్ ఆర్ ఎల్ఎల్ఎం ట్రైనింగ్‌లో చాలా ఉపయోగకరం. పైప్లైన్ ప్యారలిజంలో మోడల్ యొక్క డిఫరెంట్ లేయర్స్‌ని స్టేజెస్‌ను డిఫరెంట్ జీపీయూ అసైన్ చేస్తాము. అంటే పైప్లైన్ ప్యారలిజంలో మోడల్ యొక్క డిఫరెంట్ లేయర్స్, స్టేజెస్‌ను డిఫరెంట్ జీపీయూకి అసైన్ చేస్తాము. ఒకసారి ఒక శాంపుల్ మాత్రమే ప్రాసెస్ చేస్తే జీపీయూ ఐడియల్ ఉండే అవకాశం ఉంది. అందువల్ల ఇన్పుట్ బ్యాచెస్‌ని మైక్రో బ్యాచెస్‌గా డివైడ్ చేస్తారు. ఎగ్జాంపుల్ జీపీయూ 1కి స్టేజ్ 1 ఇస్తే, జీపీయూ 2కి స్టేజ్ 2 ఇస్తే, జీపీయూ 3కి స్టేజ్ 3, జీపీ 4కి స్టేజ్ 4 ఇస్తారు. ఇట్లా మైక్రో బ్రాంచెస్ పైప్లైన్ లో ఫ్లో అవుతుంది. ఇట్లా జీపీ 1కి ఫస్ట్ సైకిల్‌లో జీపీ 1కి నుంచి జీపీ 4కి ఇచ్చేస్తారు బ్యాచ్ 1. బ్యాచ్ 2 జీపీ 1కి ఇచ్చినటువంటి దాన్ని జీపీ 1 వెనకాలకి ఇచ్చేసి బ్యాచ్ 1-4 అవుతుంది. జీపీయూ 3 కూడా అంతే. అంటే అడ్వాంటేజ్ జీపీయూ ఎక్కువ సమయం బిజీగా ఉంటుంది. మల్టిపుల్ జీపీయూస్ ఎక్కువ బిజీగా ఉంటాయి. డిసడ్వాంటేజ్ పైప్లైన్ బబుల్ వలన కొంత కంప్యూటేషన్ టైం వేస్ట్ కావచ్చు. పైప్లైన్ బబుల్ వల్ల కొంత కంప్యూటేషన్ టైం వేస్ట్ కావచ్చు. కానీ డిస్ట్రిబ్యూటెడ్ డేటా పారలిజంలో మాత్రము డీప్ లెర్నింగ్ ట్రైన్‌లో డిస్ట్రిబ్యూటెడ్ డేటా పారలిజంలో చాలా ఇంపార్టెంట్. ఇందులో మల్టిపుల్ జీపీఎస్, మల్టిపుల్ మెషిన్స్, మల్టిపుల్ మోడల్ రిప్లికా
మోడల్ రెప్లికా, డిఫరెంట్ డేటా బ్యాచెస్, డిఫరెంట్ సింక్రొనైజర్స్ ఉంటాయి. డేటా సెట్ అవుతుంది. డేటా సెట్ వర్కర్ 1, వర్కర్ 2, వర్కర్ 3 డివైడ్ చేస్తారు. ఒక్కొక్క వర్కర్‌కి ఒక్కొక్క జీపీయూ ఇచ్చేసి ఫైనల్‌గా గ్రేడియంట్‌ను అంటే అవసరమైన ఇన్ఫర్మేషన్ యాడ్ చేసుకొని ఆల్ రెడ్యూసెస్ టు అంటే అన్ని తగ్గించేసి అనవసరమైన ఇన్ఫర్మేషన్ తగ్గించేసి యావరేజ్ గ్రేడ్ పాయింట్‌గా ఇచ్చేసి మల్టిపుల్ అప్డేట్స్ ఇస్తారు. అంటే ఏఐ ఏఐ ఆల్ రెడ్యూసెస్ అంటే అనేది డిస్ట్రిబ్యూషన్ ట్రైనింగ్‌లో ముఖ్యమైన కమ్యూనికేషన్ ఆపరేషన్. దీన్ని జీపీయూ యొక్క గ్రేడియంట్‌ను కంబైన్ చేసి సాధారణంగా సాధారణంగా యావరేజ్ పారామీటర్ యావరేజ్ గ్రేడియంట్‌ను అన్ని జీపీయూకి అందిస్తుంది. హ్మ్. ఇన్ని జీపీయూస్ గ్రేడియంట్‌ను కంబైన్ చేసి సాధారణంగా యావరేజ్ గ్రేడియంట్‌ను అన్ని జీపీయూస్‌కి అందిస్తుంది. ఇప్పుడు అన్ని మోడల్స్ రెప్లికా ఒకే అప్డేట్ పారామీటర్‌తో కొనసాగుతుంది. సింక్రొనైజేషన్ వర్సెస్ అసింక్రొనైజేషన్ ట్రైనింగ్. సింక్రొనైజేషన్ ట్రైనింగ్ అంటే ఏందంటే అన్ని వర్క్స్ తమ కంప్లీట్ హ్మ్. కంప్ ఆహ్, కా కంప్యూటేషన్ కంప్లీట్ చేసిన తర్వాత గ్రేడియంట్ సింక్రొనైజ్ చేస్తాం. అంటే జీపీయూ 1, జీపీయూ 2, జీపీయూ 3, జీపీయూ 4 సింక్రొనైజేషన్ ప్లస్ అప్డేట్ చేస్తాం. యావరేజ్ ట్రైనింగ్ స్టేబుల్ మరియు కన్సిస్టెన్స్‌గా ఉంటుంది. ట్రైనింగ్ స్టేబుల్ మరియు కన్సిస్టెంట్ గా ఉంటుంది. డైవర్జెన్స్ జీపీయూ స్లో అయితే మిగిలిన జీపీయూలు కూడా దాని కోసం వెయిట్ చేయాలి. సింక్రొనైజేషన్ ట్రైనింగ్ అంటే ప్రతి వర్క్స్‌లోనూ గ్రేడియంట్‌ను ఇండిపెండెంట్‌గా అప్డేట్ చేయవచ్చు. అసింక్రోనైజ్ ట్రైనింగ్ అంటే ప్రతి గ్రేడియంట్‌ను ఇండిపెండెంట్‌గా అప్డేట్ చేయవచ్చు. హ్మ్. అన్ని వర్కర్స్ ఒకటేసారి వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. అడ్వాంటేజెస్ స్లో వర్క్ వల్ల మొత్తము సిస్టమ్ స్టాప్ అవ్వదు. స్లో వర్కర్ వల్ల మొత్తం సిస్టమ్ స్టాప్ అవ్వదు. డిసడ్వాంటేజెస్ మోడల్ పారామీటర్ ఇన్సిస్టింగ్ స్టేల్ గ్రేడియంట్స్ సమస్య రావచ్చు. పారలల్ ట్రైనింగ్‌లో ముఖ్యమైన టర్మ్స్ వర్క్స్ ట్రైనింగ్ కంప్యూటేషన్ చేసే ప్రాసెస్ జీపీయూ నోడ్ ఒక కంప్యూటర్ సర్వరు బ్యాచ్ ట్రేడింగ్ డేటాలో ఒక చిన్న గ్రూప్ మనీ బ్యాచ్ ట్రైనింగ్ ఇంటరాక్షన్‌లో ప్రాసెస్ చేసే డేటా శాంపుల్ మార్పులు శాంపుల్స్ గ్రేడియంట్ 5 ఏంది లాస్ మినిమైజర్ చేయడానికి పారామీటర్ ఏ డైరెక్షన్‌లో మార్చాలో సూచిస్తుంది. గ్రేడియంట్ సింక్రొనైజేషన్ డిఫరెంట్ జీపీయూలో క్యాలిక్యులేట్ గ్రేడియంట్‌ను కంబైన్ చేయడము. కమ్యూనికేషన్ జీపీయూ సర్వీస్ మధ్య మరియు గ్రేడియంట్ చేంజెస్ చేయడము. స్కేలబిలిటీ రిసోర్స్ పెంచినప్పుడు ట్రైనింగ్ పర్ఫార్మెన్స్ కూడా ఎఫిషియెంట్‌గా ఇంప్రూవ్ అవ్వడం. ఇంప్రూవ్ అవ్వడం. పారలలిజం కాంబినేషన్. మోడర్న్ ఎల్ఎల్ఎం ట్రైన్‌లో ఒక పారలల్ మెథడ్ ఒక ఒక పారలలిజం 3 మెథడ్ మాత్రమే కాకుండా మల్టిపుల్ మెథడ్స్ కంబైన్‌గా ఉంటారు. కంబైన్ చేస్తారు. ఉదాహరణకు పాటా పారలిజంలో టెన్సార్ పారలిజము, పై పారలిజం జరిగింది. దీనికి కొన్నిసార్లు 3D పారలిజం అని అంటారు. హ్మ్. డయాగ్రాము లార్జ్ మోడలు డాటా పారలిజము, పారలల్ టెన్సర్ పారలల్, పైప్‌లైన్ పారలల్. ఇది జీపీయూకి పనికొస్తుంది. ఈ వెరీ లార్జ్ నెంబర్ మోడల్స్ అండ్ ట్రైన్ చేయడానికి యూజ్‌ఫుల్. హ్మ్. అడ్వాంటేజెస్ పారలల్ డిస్ట్రిబ్యూషన్ ఈస్ ట్రైనింగ్ ముఖ్యమైన అడ్వాంటేజెస్ ఫాస్టర్ ట్రైనింగ్. అంటే మల్టిపుల్ జీపీయూలు ఒకేసారి కాంపిటీషన్ చేయడం వల్ల ట్రైనింగ్ టైం తగ్గుతుంది. లార్జ్ మోడల్ సిపియు సి జీపీయూలో కానీ ఫిట్ కాని మోడల్ మల్టిపుల్ జీపీఎస్‌తో ట్రైన్ చేయవచ్చు. లార్జ్ డేటాబేస్ హ్యూజ్ డేటాబేస్‌ను పారలల్‌గా ప్రాసెస్ చేయవచ్చు. హ్యూజ్ డేటాబేస్‌ను పారలల్‌గా ప్రాసెస్ చేయవచ్చును. స్కేలబిలిటీ జీపీయూ సర్వర్ పెంచి కంప్యూటేషనల్ కెపాసిటీ పెంచవచ్చును. హ్మ్. ఎఫిషియంట్ రిసోర్సింగ్ అవైలబుల్ సిపియు మరియు కంప్యూటింగ్ రిసోర్స్ మధ్య బెటర్‌గా యుటిలిటీ చేయవచ్చు. ఆ ఎల్ఎల్ఎం దీనికి 6 అతను లార్జ్ స్కేల్ ఈ ఎల్ఎల్ఎంకి జనరేటివ్ ఏఐ మరియు అదర్ ఫౌండేషన్ మోడల్స్ ట్రైన్ కూడా చాలా యూజ్‌ఫుల్. డిసడ్వాంటేజెస్ కమ్యూనికేషన్ ఓవర్‌హెడ్ సిపియు మధ్య గ్రేడి
వర్కర్ సింక్రనైజ్ చేయడానికి కోసం వెయిట్ చేయాలి. హార్డ్‌వేర్ రిక్వైర్మెంట్ మల్టిపుల్ హై ప్రిఫార్మ్స్ జీపీయూ అవసరము. నెట్వర్క్ టెంపరేచర్ డిస్ట్రిబ్యూటెడ్ నెట్వర్క్ హై స్పీడ్ ఆ నెట్వర్క్ అవసరము. కాంప్లెక్సిటీ ట్రైనింగ్ సిస్టము డిజైన్డ్ విత్ డీబగ్డ్ డిఫాల్ట్ అవుతుంది. లోడ్ బ్యాలెన్స్ ఒక వర్కర్ మీదకి ఎక్కువ కన్జంప్షన్ ఉంటే ఇతర వర్కర్స్ ఐడియల్ ఉండవచ్చు. మెమరీ మేనేజ్మెంట్ జీపీయూకి మెమరీ మరియు డేటా ఎన్విరాన్మెంట్ మనం కేర్ఫుల్గా మేనేజ్ చేయాలి. ఇక్కడ నెట్వర్క్ డిపెండెన్సీ ఉంటుంది. డిస్ట్రిబ్యూషన్ సిస్టంలో హై స్పీడ్ నెట్వర్క్ అవసరము. కాంప్లెక్సిటీ ట్రైనింగ్ సిస్టమ్ డిజైన్ మరియు డీబగ్గింగ్ డిఫరెంట్ అవుతుంది. ట్రైనింగ్ సిస్టమ్ డిజైన్ మరియు డీబగ్గింగ్ డిఫికల్ట్ అవుతుంది. లోడ్ బ్యాలెన్సింగ్ వర్క్ మీద ఎక్కువ కాంపిటీషన్ ఉంటే ఇతర వర్కర్స్ ఐడియల్గా ఉండిపోవచ్చు. మెమరీ మేనేజ్మెంట్ జీపీయూ మెమరీ మరియు డేటా మూవ్మెంట్ కేర్ఫుల్గా మేనేజ్ చేయాలి. డేటా ప్యారలలిజం వర్సెస్ మోడల్ ప్యారలలిజం. డేటా ప్యారలలిజం అంటే ప్రొవైడ్స్ డేటాను మోడల్ని ప్యారలలిజం చేయడం. డేటా ప్యారలలిజం అంటే డేటాను డిస్ట్రిబ్యూట్ చేయడం, కంప్యూట్ చేయడం. మోడల్ని ప్యారలలిజంగా వాడటం. మోడల్ కాపీ మోడల్ కాపీ అంటే ఈచ్ జీపీయూ మోడల్ కాపీ ఉంటుంది. మోడల్ డివైడ్ లార్జ్ మోడల్స్ వెరీ వెరీ లార్జ్ మోడల్స్ ఉంటాయి. ఇది మోడల్ కాపీ అంటే ఈచ్ జీపీయూ మోడల్ కాపీ ఉంటుంది. మోడల్ డివైడెడ్ ఇంటూ క్రాస్ జీపీయూ. మీనింగ్ మెయిన్ పర్పస్ ఫాస్టర్ ట్రైనింగ్. ఇది డేటా ప్యారలలిజంలో మోడల్ ప్యారలలిజంలో జీపీయూ డివైడ్ వెరీ లార్జ్ మోడల్ అవుతుంది. ఫాస్టర్ ట్రైనింగ్ దీంట్లో అందులో ఫాస్ట్ లార్జ్ ట్రైనింగ్ అవుతుంది. మైక్రోసాఫ్ట్ అంటే మోడల్ మస్ట్ ఫిట్ మోడల్ అంటే ఇక్కడ మళ్ళీ ఒకసారి వెళ్దాం. ఇక్కడ అడ్వాంటేజెస్ పారలిజము డిస్ట్రిబ్యూషన్ ట్రైనింగ్ ముఖ్యమైన అడ్వాంటేజెస్. ఫాస్టర్ ట్రైనింగ్ మల్టిపుల్ జీపీయూస్ ఒకేసారి కంప్యూట్ చేయడం వల్ల ట్రైనింగ్ టైం తగ్గుతుంది. లార్జ్ మోడల్ జీపీయూ మెమరీలో ఫిట్ కాని మోడల్స్ మల్టిపుల్ జీపీఎస్లో ట్రైన్ అవ్వచ్చు. లార్జ్ సెట్ డేటా సెట్ ఉంటుంది. హ్యూజ్ డేటా సెట్ పారలల్ ప్రాసెస్ చేయవచ్చు. స్కేలబిలిటీ జీపీయూ సర్వర్ పెంచి స్కేలబుల్ కంప్యూటేషనల్ కెపాసిటీ పెంచవచ్చు. ఎఫిషియన్స్ రిసోర్స్ యూటిలైజేషన్ అవైలబుల్ జీపీయూ మరియు కంప్యూట్ రిసోర్సెస్ బెటర్ యూటిలైజేషన్ చేసుకోవచ్చు. లార్జ్ స్కేల్ ఏఐ ఎల్ఎల్ఎం జనరేటివ్ ఏఐ మరియు అదర్ ఫౌండేషన్ మోడల్స్ ట్రైనింగ్ కూడా యూస్ఫుల్. డిసడ్వాంటేజెస్ ఛాలెంజెస్ కమ్యూనికేషన్ ఓవర్ హెడ్ అవ్వచ్చు. జీపీయూ వద్ద గ్రేడియంట్ డేటా ఎక్స్చేంజ్ చేయడానికి టైం పడుతుంది. సింక్రొనైజేషన్ కాస్ట్ వర్కర్ సింక్రొనైజేషన్ కోసం వెయిట్ చేయాలి. హార్డ్వేర్ రిక్వైర్మెంట్ మల్టిపుల్ హై పర్ఫార్మెన్స్ జీపీయూస్ అవసరము. నెట్వర్క్ డిపెండెన్సీ ఉంటుంది. డిస్ట్రిబ్యూటెడ్ సిస్టంలో హై స్పీడ్ నెట్వర్క్ అవసరము. కాంప్లెక్సిటీ ట్రైన్డ్ సిస్టమ్ డిజైన్ డిఫరెంట్ డీబగ్గింగ్ డిఫికల్ట్ అవుతుంది. లోడ్ బ్యాలెన్సింగ్ ఒక వర్కర్ మీద ఎక్కువ కంప్యూటేషన్ ఉంటే ఇతర వర్క్ ఐడియల్గా ఉండవచ్చు. కాకపోతే లోడ్ బ్యాలెన్స్ మెమరీ మేనేజ్మెంట్ జీపీయూ మెమరీ మరియు డేటా మూవ్మెంట్ను కేర్ఫుల్గా మేనేజ్ చేయాలి. డేటా ప్యారలలిజం వర్సెస్ మోడల్ ప్యారలలిజం. వాట్ ఈస్ డేటా డివైడెడ్ డేటా ప్యారలలిజంలో డేటా ఉంటుంది. మోడల్ ప్యారలలిజంలో మోడల్ ఉంటుంది. ఫీచర్స్ మోడల్ కాపీ అంటే జీపీయూ హ్యాస్ మోడల్ కాపీ. ప్రతి జీపీయూ కూడా మోడల్ కాపీ ఉంటుంది. మోడల్ డివైడ్ ఇంటూ అక్రాస్ జీపీయూ ఉంటుంది. ఇంకా మెయిన్ పర్పస్ ఏంది ఫాస్ట్ ట్రైనింగ్ చేయవచ్చు డేటా ప్యారలలిజంలో. కానీ మోడల్ ప్యారలలిజంలో ఎవ్రీ లార్జ్ మోడల్స్ ప్రతి చేయాలి. మెమరీ మోడల్ మస్ట్ ఫిట్ ఇన్ ఈచ్ జీపీయూ. ఇది డేటా ప్యారలలిజంలో వస్తుంది. తర్వాత మోడల్ ప్యారలలిజంలో ఏమవుతుంది మోడల్ కెన్ స్పాన్ మల్టిపుల్ జీపీయూస్. మోడల్ కెన్ స్పాన్ మల్టిపుల్ జీపీయూస్. ఇది వెరీ లార్జ్ మోడల్స్ యూజ్ చేస్తారు దీంట్లో. మోడల్ ప్యారలలిజంలో
కమ్యూనికేషన్ గ్రేడియంట్ సింక్రొనైజేషన్ జరుగుతుంది. యాక్టివేషన్ పారామీటర్స్ కమ్యూనికేషన్ జరుగుతుంది. దీంట్లో మోడల్ పారలలిజంలో యాక్టివేషన్ పారామీటర్ కమ్యూనికేషన్ జరుగుతుంది. దీంట్లో మోడల్ పారలలిజంలో గ్రేడియంట్ సింక్రొనైజేషన్ ఏం జరుగుతుంది? నా పారలలిజంలో డేటా పారలలిజంలో లార్జ్ డేటా సెట్స్ ఉంటాయి. తర్వాత దేంట్లో డేటా పారలలిజంలో మోడల్ పారలలిజంలో వెరీ లార్జ్ మోడల్స్ ఉంటాయి. పారలల్ వర్సెస్ డిస్ట్రిబ్యూటెడ్ ట్రైనింగ్. పారలల్ ట్రైనింగ్ అంటే డిస్ట్రిబ్యూటెడ్ ట్రైనింగ్. ట్రైనింగ్ అంటే మల్టిపుల్ కంప్యూటేషన్ సైమల్టేనియస్‌గా చేస్తాము. డిస్ట్రిబ్యూటెడ్ ట్రైనింగ్ అంటే ట్రైనింగ్ డిస్ట్రిబ్యూట్ చేసి అక్రాస్ ద మల్టిపుల్ డివైసెస్ మల్టిపుల్ నోడ్స్ డివైసెస్ నోడ్స్. Training distributed across the multiple devices. Multiple devices. Can use multiple GPUs in one machine. Multiple GPUs in one machine. Can GPU across the multiple machines? Uses can use GPUs across the multiple machines. So దీంట్లో డేటా పారలలిజంలో కెన్ యూజ్ మల్టిపుల్ జీపీస్ ఇన్ వన్ మెషిన్. ఫోకస్ ఈజ్ ప్యారలల్ కంపిటీషను. ఇక్కడ ఫోకస్ అండ్ కోఆర్డినేషన్ అక్రాస్ ద డిస్ట్రిబ్యూషన్ రిసోర్సెస్. రెడ్యూస్ ద కాంపిటీషన్ టైము. ఇక్కడ ఏమవుతుంది దీంట్లో మోడల్లో ఎనేబుల్ లార్జ్ స్కేల్ ట్రైనింగ్. డాటా మోడల్ ట్రెండ్స్ కెన్ బి ప్యారలైజ్డ్. ఇక్కడ యూజ్ డిస్ట్రిబ్యూట్ ద వర్క్ అండ్ కమ్యూనికేషన్. ఇంపార్టెంట్ ప్రాక్టికల్ సిస్టంలో టర్మ్స్ ఓవర్లాప్ అవుతాయి. ఈ టర్మ్ ఓవర్లాప్ అవుతాయి. డిస్ట్రిబ్యూటెడ్ ట్రైనింగ్ సాధారణంగా ప్యారలల్ కంపిటీషన్ మల్టిపుల్ డివైసెస్ నోట్స్ మీద ఆర్గనైజ్ అవుతుంది. రియల్ వరల్డ్ అప్లికేషన్స్. ప్యారలల్ అండ్ డిస్ట్రిబ్యూటెడ్ ట్రైనింగ్ ఈజ్ వైడ్లీ యూజ్డ్ ఇన్ large language models, generative AI, computer vision, speech recognition, natural language processing, recommendation systems, specific computing, autonomous systems. 12 మార్క్స్ ఎగ్జామినర్ ఆన్సర్ ఎలా ఉండాలి అంటే ఎగ్జామ్లో ఎక్స్ప్లెయిన్ ప్యారలల్ అండ్ డిస్ట్రిబ్యూటెడ్ ట్రైనింగ్ అని అడిగితే స్ట్రక్చర్ ఫాలో చేయండి. Parallel distributed training is a technique that is used to train the large deep learning models so efficiently using multiple GPUs, CPUs, or computing nodes simultaneously. It reduces the training time and enables the training model and data sets are too large for a single machine. మెయిన్ టైప్ డేటా పారలిజం అంటే సమ్ మోడల్స్ రిప్లికేటెడ్ యాక్సెస్ అక్రాస్ ద GPUs అండ్ డిఫరెంట్ డేటా బ్యాచెస్ ఆర్ ప్రాసెస్డ్ సైమల్టేనియస్లీ. డేటా పారలిజం అంటే సమ్ మోడల్స్ రిప్లికేటెడ్ అక్రాస్ ద GPUs అండ్ డిఫరెంట్ డేటా batches are processed simultaneously. Model parallelism, different parts of models are placed in different GPUs. So tensor parallelism, tensor computation such as matrix operations are divided among GPUs. Pipeline parallelism, different models and layers are assigning to different GPUs to micro batches are processed in pipeline. Pipeline parallelism అంటే different model layers are assigned to different GPUs and micro batches are processed through the pipeline. Distributed training is a multiple worker performance training on different devices. The devices are nodes. The gradient computation by workers are synchronized using communication operations such as all reduce model parameters consistently. Advantages: faster training, larger model training, larger data set processing before resource utilization, scalability changes, common communication overhead, synchronization cost, hardware challenges ఇవన్నీ కూడా హార్డ్వేర్ రిక్వైర్మెంట్స్, నెట్వర్క్ డిపెండెన్సీ, లోడ్ బ్యాలెన్సింగ్, సిస్టమ్ కాంప్లెక్సిటీ. కంక్లూజన్: therefore parallel and distributed training essential technique for modern deep learning and generative AI. It allows you large models and such that transforms LLM
to be the trained efficient by the distributed computation data and model parameters across the GPU, multiple GPUs or matrices. Mm, ఎగ్జామ్‌లో తప్పకుండా నేర్చుకోవాల్సిన కోర్ కాన్సెప్ట్ 5 వర్డ్స్ గుర్తుంటే చాలు. ఒకటి డేటా, మోడల్, టెన్సార్, పైప్‌లైన్, సింక్రొనైజేషన్ వీటి గురించి రాయాలి. డేటా పారలిజం అంటే డేటా డివైడ్ చేయడము. మోడల్ పారలిజం అంటే మోడల్‌ని డివైడ్ చేయడము. టెన్సార్ పారలిజం అంటే కంప్యూటేషన్ డివైడ్ చేయడము. పైప్‌లైన్ పారలిజం అంటే లేయర్స్, స్టేజెస్ డివైడ్ చేయడము. సింక్రొనైజేషన్ రిజల్ట్స్ గ్రేడియంట్ కంబైన్ చేయడము. ఇన్ మెమరీ ట్రిక్ డేటాను స్ప్లిట్ చేసే డేటా పారలిజం, మోడల్ స్ప్లిట్ చేస్తే మోడల్ పారలిజం, టెన్సార్ కంప్యూటేషన్ స్ప్లిట్ చేసే టెన్సార్ పారలిజం, లేయర్స్ పైప్‌లైన్‌గా స్ప్లిట్ చేస్తే పైప్‌లైన్ పారలిజం ఇవన్నీ వస్తాయి. ఇది గుర్తుంటే పారలల్ డిస్ట్రిబ్యూషన్ ట్రైనింగ్‌పై వచ్చే ఆహ్,